బీఆర్ఎస్ పని అయిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీస్ లో ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ మరింత డౌన్ఫాల్ అయింది. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏమని ఉండాలని ఇలా ఈయన అంటా ఉన్నారు జనాలు. ఎందుకు తెలుసా? ఆయన ఈ హుజురాబాద్ లా 3,000 ముచ్చటగా 3,000 ఓట్లతోని డిపాజిట్ కూడా రాకపోతే కాంగ్రెస్ పని అయిపోయినట్టు అయిందా? ఎందుకో మళ్ళీ గెలిచిరు. మరి హుజూర్ నగర్ లా యాదికుందా? ఏడుండే మీ పొజిషన్? దుబ్బాకల ఎక్కడుండే మీ పొజిషన్? ఇక్కడ ఏడా నాగార్జున సాగర్ లా ఎక్కడుండే మీ పొజిషన్? ఆలోచించాలి ఒకసారి. డిపాజిట్లు కూడా రానటువంటి సందర్భాలను మర్చిపోయి ఇక మేము మా అంతటోడు లేడు అని మీరు అనుకుంటారు చూడు. ఒక్క జూబ్లీస్ పోతే అయిపోయిందా? కేసీఆర్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు వీళ్ళంతా. వయసు అయిపోయింది, ఇంకేం చేస్తాడు, వృద్ధ సింహం పక్కకు వాడుకున్నాడు, ఇక అయిపోయింది అని వీళ్ళంతా అనుకుంటున్నట్టున్నారు. ఇక మరి ఆయన మౌనాన్ని కూడా దాన్ని ఒక నిశ్శబ్ద విప్లవం లాగా అనుకునేటువంటి చాలా మంది నాయకులకి తెలుసు. అది ఏనాడు ఎట్లా కురుస్తుంది, ఎట్లా అని ప్రెజర్ చూపిస్తుంది, ఎట్లా గాండ్రిస్తుంది అనేది తెలుస్తుంది. కొంతమంది ముసలోడు ఇంకేం గాండ్రిస్తాడు, అయిపోయింది మూలక పడ్డాడు అంటే అనుకునే వాళ్ళు ఉంటారు సుమా. కానీ అనుభవం ఎన్నటికీ ఉత్తగా పోదు.